యు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. హలాల్ అంటే ఏంటి? ఉమ్ము ఊస్తారు, తూకంటారు దాన్ని. తినమ్మా. చేతిలో మైకు కెమెరా ఉంటే జర్నలిస్ట్ అయిపోవచ్చేమో కానీ ఎదుటి మనిషి శ్రమను గౌరవించే సంస్కారం లేకపోతే ఆ చదువు కేవలం చదువుకున్న మూర్ఖత్వం మాత్రమే అవుతుంది. ప్రియా చౌదరి గారు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ డిగ్రీస్, ఇట్స్ అబౌట్ వాల్యూస్. ఏ రియల్ ఎడ్యుకేషన్ ఫార్మ్స్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ జస్ట్ సక్సెస్ఫుల్ ఇండివిజువల్స్. మీరు అన్ఎడ్యుకేటెడ్ ఫెల్లోస్ అంటున్నారు కానీ 450 కిలోమీటర్లు ప్రయాణించి చెమటోడ్చి కష్టపడి బ్రతికే ఆ సామాన్యుడికి ఉన్న జీవిత పాఠం ఏసీ గదుల్లో కూర్చొని విద్వేషం చిమ్మే మీకు లేకపోవడం దురదృష్టకరం. సర్టిఫికేట్లు గోడలపై వేలాడతాయి కానీ సంస్కారం హృదయంలో ఉండాలి. మాటలతో మనిషిని చిన్న చూపు చూడొచ్చు కానీ చెమటతో సంపాదించిన గౌరవాన్ని ఎవరు చిన్న చేయలేరు. గుర్తుంచుకోండి, డిగ్రీలు మనిషిని పెద్దవాడిని చేయవచ్చు కానీ విలువలున్న వాడిని సమాజం నిజంగా గొప్పవాడిని చేస్తుంది. హలాల్ అంటే థూ అని ఉమ్మివేయడమని మీరు అంటున్నారు. ఏ వాట్సాప్ యూనివర్సిటీలో మీరు చదువుకున్నారో తెలియదు కానీ అసలు వాస్తవం ఏంటో వినండి. ఇస్లాంలో లాలాజలం సలైవ ఉమ్మి అనేది ఆహారంలో పడితే అది హరాం అంటే అపవిత్రమవుతుంది. హలాల్ అంటే పవిత్రత, అక్కడ అపరిశుభ్రతకు తావులేదు. జాతరలో దేవతకు నైవేద్యం ఇచ్చే చోట అపవిత్రం చేస్తున్నారన్న మీ మాటలు కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కించపరచడమే తప్ప మరొకటి కాదు. 10 రూపాయల కోవాబన్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. లాభం తక్కువైనా ఎక్కువ మందికి అమ్మాలనేది ఆ పేదవాడి వ్యాపార సూత్రం. 10 రూపాయల బన్ని పట్టుకొని ఫుడ్ జిహాద్ అంటూ దేశ భద్రతకే ముప్పు అన్నట్లుగా బిల్డప్ ఇవ్వడం మీ అజ్ఞానానికి పరాకాష్ట. అదే 10 రూపాయల కోవాబన్ ఈరోజు తెలుగు రాష్ట్రాల ఐక్యతకు ప్రతీకగా మారింది. మీ విద్వేషం కంటే ఆ పేదవాడి చెమట చుక్కే చాలా విలువైనది. ఒక పేదవాడిని చుట్టుముట్టి ఆధార్ కార్డు అడిగి కన్నీళ్లతో తన సొంత ఆహారాన్ని తానే తినేలా చేయడం జర్నలిజం కాదు, అది డిజిటల్ విజిలెంటిజం. అధికారం లేకపోయినా అధికారిలా ఫోజులు కొట్టడం కాదు. నిజమైన అధికారం ప్రజాస్వామ్యం ఇచ్చే హక్కుల్లో ఉంటుంది. ఆ హక్కు వలికి ఉంది, మీకు లేదు. గుర్తుంచుకోండి, ఆకలికి కులం లేదు, ఆత్మ గౌరవానికి మతం లేదు. వలి దగ్గర సర్టిఫికేట్లు లేకపోవచ్చు కానీ అతని దగ్గర నిజాయితీ ఉంది. మీ దగ్గర మాటలు ఉన్నాయి కానీ అందులో నిజం లేదు. మంత్రి నారా లోకేష్ గారు కోవాబన్ వ్యాపారి వలీకి తన సంఘీభావాన్ని తెలుపుతూ త్వరలోనే నిన్ను కలిసి నీ ఫేమస్ కోవాబను రుచి చూస్తానని సోషల్ మీడియా వేదికగా హామీ ఇచ్చారు. అంతకంటే పెద్ద సర్టిఫికేట్ ఇంకేం కావాలి? అంతేకాదు నాగబాబు గారు వలిని పిలిపించి ధైర్యం చెప్పి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయంగా వ్యాపారం చేసే నిరుపేదలపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు. కాబట్టి ఇకనైనా విద్వేషం పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడండి. మొన్న మేడారం జాతరలో ఒక చిన్న వీధి వ్యాపారి తన ఆహారం సురక్షితం నిరూపించుకోవడానికి కన్నీళ్లతో తన సొంత కోవాబన్ను తానే తిన్న దృశ్యం మనందరినీ కలిచివేసింది. ఒక యూట్యూబ్ ఛానల్ చేసిన ఫుడ్ జిహాద్ ఆరోపణలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హలాల్ అనే పదం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా మందికి అసలు హలాల్ అంటే ఏంటో తెలియదు. మరికొందరు హలాల్ అంటే ఆహారంపై ఉమ్మడం అని దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు నిజం ఏంటి? హలాల్ వెనుక ఉన్న సైన్స్ ఏంటి? కూరగాయలు, బ్రెడ్ వంటి వాటికి కూడా హలాల్ సర్టిఫికేషన్ ఎందుకు అవసరం? హలాల్ పై ఉన్న అపోహల వెనుక ఉన్న నిజాల్ని ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. హలాల్ అంటే అరబిక్ భాషలో అనుమతించబడినది, పర్మిటెడ్ లేదా చట్టబద్ధమైనదని అర్థం. ఇస్లాం ధర్మం ప్రకారం ఒక వ్యక్తి చేసే పనులు, మాట్లాడే మాటలు, సంపాదించే విధానం మరియు తినే ఆహారం దైవ నియమాలకు అనుగుణంగా ఉండడాన్నే హలాల్ అని అంటారు. దీనికి విరుద్ధమైన పదం హరాం అంటే ఇస్లాంలో నిషిద్ధమైన పనులు అని అర్థం. హలాల్ అనేది కేవలం ఆహారానికి మాత్రమే పరిమితం కాకుండా మనిషి యొక్క ప్రవర్తనను, క్రమశిక్షణను మరియు శారీరక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక జీవన విధానం. ముస్లింలు తమ దైనందిన జీవితంలో చేసే ప్రతి పని పవిత్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నియమాలను పాటిస్తారు. అయితే ఆహార సంబంధిత హలాల్ నియమాలు కేవలం ఏమి తినాలి అనే దానితో పాటు ఆ ఆహారాన్ని ఎలా సంపాదించారు అనే దానిపై కూడా ఆధారపడి ఉంటాయి. ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రకారం పంది మాంసం, రక్తం, మద్యం మరియు అల్లా పేరు స్మరించకుండా వధించిన జంతువులను తినడం హరాం అంటే నిషిద్ధం. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం తినే ఆహారం పవిత్రమైనదే అయినప్పటికీ దానిని కొనేందుకు ఉపయోగించిన డబ్బు అక్రమ మార్గాల్లో లేదా అబద్ధాలు చెప్పి సంపాదించినదైతే అది కూడా హరాం కిందికే వస్తుంది. దీన్ని బట్టి హలాల్ అనేది కేవలం ఒక ఆహార నియమం మాత్రమే కాదు, అది మనిషిని నిజాయితీగా, క్రమశిక్షణతో మరియు పవిత్రమైన సంపాదనతో బ్రతికేలా చేసే ఒక గొప్ప నైతిక జీవన విధానం. అయితే మాంసం విషయంలో వచ్చేసరికి జంతువును వధించే పద్ధతిని
జబాహా లేదా జుబా అని అంటారు. ఇందులో కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. జుబా అంటే ఇస్లామిక్ ధర్మశాస్త్రం ప్రకారం జంతువును వధించే ఒక ప్రత్యేకమైన మరియు పవిత్రమైన పద్ధతి. ఈ పద్ధతిలో జంతువును వధించేటప్పుడు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని అల్లా నామాన్ని స్మరించడం తప్పనిసరి. జంతువుకు అనవసరమైనటువంటి నొప్పి కలగకుండా ఉండేందుకు చాలా పదునైన కత్తిని ఉపయోగించి మెడలోని ప్రధాన రక్తనాళాలు మరియు శ్వాసనాళాన్ని ఒకేసారి ఖండించాలి. దీనివల్ల జంతువు త్వరగా స్పృహ కోల్పోవడమే కాకుండా శరీరంలోని రక్తం అంతా పూర్తిగా బయటకు పోతుంది. ఇలా రక్తాన్ని తొలగించడం వల్ల మాంసం శుభ్రంగా ఆరోగ్యకరంగా మారుతుంది. ఈ నియమాలను పాటించి వధించిన జంతు మాంసాన్ని మాత్రమే హలాల్గా పరిగణిస్తారు. అయితే హలాల్ పద్ధతిలో జంతువును వధించే వ్యక్తి తప్పనిసరిగా స్పష్టమైన అవగాహన కలిగినటువంటి ఒక విశ్వాసి, ఒక ముస్లిమై ఉండాలి. ఈ ప్రక్రియలో జంతువుకు అనవసరమైనటువంటి భయం లేదా నొప్పి కలగకుండా ఉండడం అత్యంత ముఖ్యం. అందువల్ల వధించే కత్తి చాలా పదునుగా ఉండాలని, జంతువు చూస్తుండగా కత్తిని పదును పెట్టకూడదని, మరి ఒక జంతువును మరొక జంతువు ముందు వధించకూడదని ఇస్లాం బోధిస్తుంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మూగ జీవాల పట్ల చూపాల్సినటువంటి మానవత్వం మరియు నైతిక బాధ్యత. జంతువు యొక్క శారీరక వేదనే కాకుండా దాని మానసిక స్థితిని కూడా గౌరవించాలని ఈ నిబంధన స్పష్టం చేస్తున్నాయి. జంతువును వధించే సమయంలో గొంతు వద్ద ఒకేసారి వేగంగా కోత వేయాలి. దీనివల్ల శ్వాసనాళం, అన్నవాహిక మరియు 2 ప్రధాన రక్తనాళాలు అంటే మెడ నరాలు తెగిపోతాయి. ఈ 4 నాళాల్లో కనీసం 3 ఖచ్చితంగా కోయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ ఒక్కసారిగా ఆగిపోయి జంతువు వెంటనే స్పృహ కోల్పోతుంది. దీనివల్ల అది నొప్పిని అనుభవించదు. అయితే వెన్నెముకను మాత్రం వెంటనే తెంచకూడదు. ఎందుకంటే వెన్నెముక క్షేమంగా ఉంటేనే గుండె కొట్టుకుంటూ ఉంటుంది. తద్వారా శరీరంలోని రక్తం మొత్తం పూర్తిగా బయటకు పంపివేయబడుతుంది. ఇలా రక్తం తొలగించడం వల్ల మాంసం ఎక్కువ కాలం తాజాగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. హలాల్ పద్ధతిలో జంతువును వధించడం వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. హలాల్ పద్ధతిలో జంతువు గుండె కొన్ని సెకండ్ల పాటు కొట్టుకుంటూ ఉంటుంది. దీనివల్ల శరీరంలోని రక్తం దాదాపు పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. రక్తం అనేది బ్యాక్టీరియా మరియు టాక్సిన్స్ పెరగడానికి ప్రధాన కారణం. రక్తం లేని మాంసం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది మరియు రుచిగా కూడా ఉంటుంది. జంతువు వధించే సమయంలో తక్కువ ఒత్తిడి గురైతే మాంసంలో లాక్టిక్ యాసిడ్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల మాంసం మెత్తగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మీలాంటి వారు ఇటీవల కాలంలో వ్యాపింపజేస్తున్న అత్యంత దురదృష్టకరమైన, దౌర్భాగ్యకరమైన అపోహ ఏమిటంటే ముస్లింలు హలాల్ ఆహారం తయారు చేసేటప్పుడు అందులో ఉమ్మేస్తారని చెప్పడం. ఈ ఆరోపణలు పూర్తిగా దుర్మార్గపూరితమైనటువంటివి మరియు కుట్రపూరితమైనవి. అలాగే ముస్లింల వారి వ్యాపారం లక్ష్యంగా చేసుకొని మీలాంటి వారు చేసే తప్పుడు ఆరోపణలు మాత్రమే. ఇవి పూర్తిగా నిరాధారణమైనటువంటివి. ఈ ఆరోపణలకు ఎటువంటి మతపరమైన లేక శాస్త్రీయపరమైనటువంటి చట్టపరమైన ఆధారాలు లేవు. వాస్తవానికి ఇస్లామిక్ బోధనలు పరిశుభ్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తాయి. పరిశుభ్రతను ఈమాన్లో అంటే విశ్వాసంలో సగభాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 223. ఇస్లామిక్ చట్టం ప్రకారం లాలాజలం, సలైవ కొన్ని సందర్భాల్లో నాజాయిజ్ అంటే అపవిత్రంగా పరిగణించబడుతుంది. ఉద్దేశపూర్వకంగా ఆహారంపై ఉమ్మడం వల్ల ఆహారం అపవిత్రమవుతుంది మరియు అది తినడానికి అనర్హమైనదిగా పరిగణించబడుతుంది. దీన్నే హరాం అని అంటారు. హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చే సంస్థలు పరిశుభ్రత ప్రమాణాలను అత్యంత కఠినంగా పర్యవేక్షిస్తాయి. ఒకవేళ ఎవరైనా ఆహారంపై ఉమ్మినట్లు తేలితే ఆ సంస్థ యొక్క హలాల్ గుర్తింపు వెంటనే రద్దు చేయబడుతుంది. హదీస్ను పరిశీలిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేడి ఆహారం లేదా పానీయాలపై నోటితో ఊదడాన్ని కూడా నిషేధించారు. ఊదడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా ఆహారంలోకి చేరుతుందని, అది ఆరోగ్యానికి హానికరమని ఆయన వివరించారు. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం, ప్రవక్త గారు పాత్రలోకి శ్వాస వదలడాన్ని లేదా ఆహారంపై ఊదడాన్ని నిషేధించారు. ముస్నద్ అహ్మద్ మరియు అబూ దావుద్ హదీస్ నంబర్ 3728. అబూ సైద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం, ఒక వ్యక్తి నేను పానీయంలో ఏదైనా నలకను చూస్తే ఏం చేయాలని అడిగినప్పుడు ప్రవక్త గారు దానిని పక్కకు పంపేయండి కానీ లోపలికి ఊదకండి అని చెప్పారు. తిరిమిజీ హదీస్ నంబర్ 1887. ఆధునిక శాస్త్రం ప్రకారం కూడా మనం గాలిని ఊదినప్పుడు విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ నీటిలోని అణువులతో చర్య జరిపి కార్బోనిక్ యాసిడ్గా మారుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఊదడమే నిషిద్ధమైన ధర్మంలో ఉమ్మడం అనేది సాధ్యం కాని పని. అయితే కొన్నిసార్లు ఖురాన్ ఆయతులు చదివి నీటిలో దమ్ చేస్తారు కదా, అదేంటి అనే డౌట్ రావచ్చు. ఖురాన్ ఆయతులు చదివి నీటిపై ఊదడాన్ని ఇస్లామిక్ పరిభాషలో దమ్ లేదా రుఖయ్య, స్పిరిచువల్ హీలింగ్ అని పిలుస్తారు. ఇది ఆహారాన్ని చల్లబరచడానికి చేసే ఊదుడు కాదు. ఇక్కడ ఉద్దేశం అల్లా వాక్యాలోని శక్తి మరియు షిఫా ఆ నీటి ద్వారా వ్యక్తికి చేరాలని కోరుకోవడం. హదీసుల ప్రకారం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనారోగ్య సమయాల్లో కొన్ని సూరాలను చదివి తనపై లేదా ఇతరులపై దమ్ చేసేవారు. ఇందులో ఎటువంటి ఉమ్మి ఉండదు, కేవలం పవిత్రమైన ఖురాన్ ఆయతులు చదివిన తర్వాత వచ్చేటటువంటి సున్నితమైన గాలి మాత్రమే ఉంటుంది. జపాన్ శాస్త్రవేత్త మసారో ఎమాటో తన పరిశోధనలో నీటి అణువులు మనం పలికే మాటల ప్రకంపనలకు స్పందిస్తాయని చెప్పారు. కాబట్టి ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అల్లాపై నమ్మకంతో చేసే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చికిత్స. ఇలా సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలను సరిగా అర్థం చేసుకోలేకపోవడం లేదా కొందరు కావాలని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల ఈ అపోహలు పుడుతున్నాయి. ముఖ్యంగా దువా అంటే ప్రార్థన చేసిన తర్వాత పవిత్రమైన గాలిని ఊదడం అనే ఆచారాన్ని చాలా మంది పొరపాటున ఉమ్మడమని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు కేవలం మతాల మధ్య గొడవలు పెట్టడానికి మరియు హలాల్ వ్యాపారాలను దెబ్బతీయడానికి మాత్రమే పనికొస్తున్నాయి. ఆహారం మీద ఉమ్మడం అనేది ఏ మతంలోనూ ఉండదు, పైగా అది అసహ్యకరమైనటువంటి పని. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మే ముందు వాస్తవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ విధంగా హలాల్ పద్ధతిలో జంతువులను వధించడం వల్ల మాంసం మరింత ఆరోగ్యకరంగా మరియు రుచికరంగా మారుతుందని సైన్స్ కూడా చెబుతుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలోని రక్తం పూర్తిగా బయటకు పోవడం. రక్తం శరీరంలో ఉండిపోతే బ్యాక్టీరియా వేగంగా పెరిగి మాంసం త్వరగా పాడైపోయేలా చేస్తుంది. హలాల్ పద్ధతిలో జంతువు గుండె కొన్ని సెకండ్ల పాటు కొట్టుకుంటూ ఉండడం వల్ల రక్తం ధమనుల నుండి పూర్తిగా బయటకు పంపబడుతుంది. దీనివల్ల మాంసం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. అలాగే వధించేటప్పుడు జంతువుకు ఒత్తిడి తక్కువగా ఉండడం వల్ల మాంసం గట్టిపడకుండా మెత్తగా ఉంటుంది. జంతువు వధకు ముందు ఒత్తిడికి గురైతే దాని కండరాల్లో ఉండే గ్లైకోజన్ అనే శక్తి నిల్వలు లాక్టిక్ యాసిడ్గా మారుతాయి. ఇది మాంసం గట్టిగా మారిపోయి పొడిగా మారడానికి కారణమవుతుంది. శాస్త్రీయంగా మంచి మాంసం యొక్క pH స్థాయి 5.4 ఉండాలి. జంతువును వధించే సమయంలో ఎంత తక్కువగా విలవిలలాడితే అంత మెరుగైన pH స్థాయిని మనం పొందవచ్చు. హలాల్ పద్ధతిలో జంతువుకు కలిగే ఒత్తిడి ఇతర పద్ధతుల కంటే కనీసం 20% తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ ప్రక్రియ వల్ల మాంసంలో రక్తం ద్వారా చేరే టాక్సిన్లు మరియు యూరిక్ యాసిడ్ వంటి వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. దీనివల్ల మాంసం సులభంగా జీర్ణమవుతుంది. ఇవే కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముస్లింలే కాకుండా ముస్లిమేతరులు కూడా హలాల్ మాంసాన్ని ఆరోగ్యకరమైన ఎంపికగా భావిస్తున్నారు. భారతదేశం వంటి భిన్నత్వంలో ఏకత్వం గల దేశంలో మతపరమైన నమ్మకాలు మరియు సాంప్రదాయాల ప్రకారం ఈ రెండు పద్ధతులు వాడుకలో ఉన్నాయి. జట్కా పద్ధతిలో జంతువు తలను మరియు వెన్నెముకను ఒక్క వేటుతో వేరు చేస్తారు. దీనివల్ల జంతువుకు తక్షణమే మరణం సంభవిస్తుందని మరియు నొప్పి తక్కువగా ఉంటుందని దీని మద్దతుదారులు వాదిస్తారు. అయితే శాస్త్రీయ కోణంలో చూసినప్పుడు తల ఒక్కసారిగా తెగిపోవడం వల్ల మెదడు నుండి గుండెకు అందే నాడి సంకేతాలు నిలిచిపోతాయి. దీనివల్ల గుండె వెంటనే ఆగిపోతుంది మరియు శరీరంలోని రక్త నాళాల్లోనే గడ్డకట్టే అవకాశం ఉంటుంది. ఇలా రక్తపు గడ్డలో ఉన్న మాంసం త్వరగా కుళ్ళిపోతుందని మరియు ఆరోగ్యానికి అంత మంచిది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే మరోవైపు హలాల్ పద్ధతిలో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయినా నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కొన్ని సెకండ్ల పాటు పనిచేస్తుంది. దీనివల్ల గుండె కొట్టుకుంటూ రక్తాన్ని బయటకు పంపుతుంది. జట్కాలో జంతువు విలవిల్లాడడం కనిపించదు, కానీ లోపల కండరాలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. దీనివల్ల మాంసం గట్టిగా మారుతుంది. జర్మనీలోని హానోవర్ విశ్వవిద్యాలయంలో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం హలాల్ పద్ధతిలో వధించినప్పుడు జంతువు యొక్క మెదడు తరంగాలు EEG కొన్ని సెకండ్లలోనే మొద్దుబారిపోయి నొప్పి లేని స్థితికి చేరుకుంటాయని తేలింది. జట్కా పద్ధతిలో ఒక్కోసారి మొదటి దెబ్బ సరిగ్గా తగలకపోతే జంతువు తీవ్రమైన నరకాన్ని అనుభవిస్తుందని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జట్కా పద్ధతి మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉంది. మరో విషయం ఏమిటంటే కూరగాయలు, పండ్లు, బియ్యం, బ్రెడ్ మరియు ఇతర శాకాహార ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేషన్ ఎందుకు అనే ప్రశ్న చాలా మందిని తొలిచివేస్తుంది. సాధారణంగా కూరగాయలు సహజంగానే హలాల్, కానీ నేటి పారిశ్రామిక ఆహార తయారీ ప్రక్రియలో అనేక రకాల కెమికల్స్ మరియు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇక్కడే హలాల్ సర్టిఫికేషన్ అవసరం ఏర్పడుతుంది. అనేక శాకాహార ఉత్పత్తుల్లో జంతువుల నుండి సేకరించినటువంటి రసాయనాలు లేదా ఎంజైమ్లను ఉపయోగిస్తారు. ఉదాహరణకు L-cysteine E920 ఇది బ్రెడ్ మరియు ఇతర బేకరీ ఉత్పత్తుల్లో పిండిని మెత్తగా చేయడానికి వాడతారు. ఇది మానవ జుట్టు, బాతు ఈకలు లేదా పందుల వెంట్రుకల నుండి తయారు చేయవచ్చు. ఒకవేళ ఇది పంది నుండి తయారైతే అది హరామ్ అవుతుంది. అమల్సిఫైర్స్ E471/E472 ఇవి బిస్కెట్లు, చాక్లెట్లు మరియు ఐస్ క్రీమ్లో వాడతారు. ఇవి జంతువుల కొవ్వు నుండి తయారయ్యే అవకాశం ఉంది. జెలటిన్ శాకాహారంగా కనిపించే జెల్లీలు, మార్ష్ మెల్లేలు మరియు విటమిన్ క్యాప్సల్లో వాడే జెలటిన్ తరచుగా పందుల చర్మం లేదా ఎముకల నుండి సేకరించబడుతుంది. రెండవ కారణం క్రాస్ కంటామినేషన్. ఒక ఫ్యాక్టరీలో ఒకే యంత్రంపై హలాల్ మరియు హరాం పదార్థాలను తయారు చేస్తే ఒకదానితో ఒకటి కలిసే ప్రమాదం ఉంటుంది. హలాల్ సర్టిఫికేషన్ ఉన్న ఉత్పత్తులు ప్రత్యేకమైన లైన్లలో లేదా క్షుణ్ణంగా శుభ్రం చేసిన యంత్రాలపై తయారు
తయారవుతాయని నిర్ధారించబడుతుంది. ఇక మూడవ కారణం గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ మరియు ఆగ్నేయ ఆసియా దేశాలకు మలేషియా, ఇండోనేషియా ఎగుమతి చేసే ప్రతి ఉత్పత్తికి హలాల్ సర్టిఫికేషన్ తప్పనిసరి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ఎగుమతిదారుల్లో ఒకటి. ఈ మార్కెట్లను కోల్పోకుండా ఉండడానికి కంపెనీలు తమ పప్పులు, బియ్యం మరియు మసాలాలను కూడా సర్టిఫికేషన్ తీసుకుంటాయి. ఇది కేవలం మతపరమైన అవసరం మాత్రమే కాదు, దేశ ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన విషయం కూడా. ప్రస్తుత ప్రపంచంలో హలాల్ మార్కెట్ అనేది కేవలం మతపరమైన అవసరాలకు మాత్రమే పరిమితం కాకుండా మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఎదిగింది. స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ఇస్లామిక్ ఎకానమీ రిపోర్ట్ మరియు వివిధ ఆర్థిక విశ్లేషణల ప్రకారం 2030 నాటికి ప్రపంచ హలాల్ ఆర్థిక వ్యవస్థ సుమారు $12 ట్రిలియన్ చేరుకుంటుందని అంచనా వేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా మరియు ముస్లిమేతరులు కూడా హలాల్ ఉత్పత్తుల నాణ్యత, పరిశుభ్రత పట్ల మొగ్గు చూపుతుండడం వల్ల ఈ మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఆహారం మాత్రమే కాకుండా ఫార్మాస్యూటికల్, కాస్మెటిక్స్, ఫ్యాషన్ మరియు పర్యాటక రంగాల్లో కూడా హలాల్ ప్రమాణాలు నేడు అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నాయి. అంతేకాదు మన భారతదేశం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాలకు ప్రధాన ఆహార సరఫరాదారుగా ఉంది. భారతదేశం నుండి ఎగుమతి అయ్యే బియ్యం, మాంసం, కాఫీ, మసాలాలు మరియు పండ్లు గల్ఫ్ దేశాల్లోని కోట్లాది మంది ఆకలిని తీరుస్తున్నాయి. కేవలం మాంసం రంగం నుండే గతేడాది భారతదేశం 3.55 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించింది. ఆశ్చర్యకరం విషయం ఏంటంటే ఈ ఎగుమతి వ్యాపారాలలో మెజారిటీ యజమానులు ముస్లిమేతరులే. కాబట్టి హలాల్ను వ్యతిరేకించడం లేదా బహిష్కరించడం వల్ల నేరుగా భారత ఆర్థిక వ్యవస్థకే నష్టం కలుగుతుందని ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. హలాల్ అనేది కేవలం ఆహారానికే పరిమితం కాలేదు. హలాల్ టూరిజం, మద్యం లేని హోటళ్లు, ప్రార్థన గదులు ఉన్నటువంటి రిసార్ట్లు, హలాల్ కాస్మెటిక్స్, మద్యం మరియు జంతు కొవ్వు లేని లిప్స్టిక్లు, క్రీములు మరియు హలాల్ ఔషధాల రంగం కూడా ఈరోజు వేగంగా విస్తరిస్తోంది. అనేక భారతీయ బ్రాండ్లు, ఉదాహరణకు హిమాలయ డ్రగ్ కంపెనీ, తమ ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చి హలాల్ సర్టిఫికేషన్ పొందుతున్నాయి. హలాల్ అనేవి కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, అవి పరిశుభ్రత, మానవత్వం మరియు నాణ్యతతో కూడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి జీవన విధానానికి ప్రతీకలు. జంతువును వధించేటప్పుడు దయ చూపడం నుండి మాంసం అత్యంత శుభ్రంగా ఉండేలా చూడడం వరకు ఈ పద్ధతిలో ప్రతి అడుగున శాస్త్రీయంగా మరియు నైతికంగా రూపొందించబడింది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఉమ్మడం వంటి తప్పుడు ప్రచారాలు వాస్తవాలకు మరియు ఇస్లామిక్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. నిజానికి హలాల్ అనేది కేవలం ఒక వర్గానికి మాత్రమే కాకుండా నాణ్యమైనటువంటి మరియు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకమైనటువంటి పద్ధతి. భారతదేశం ఒక లౌకిక మరియు ఆర్థికంగా ఎదుగుతున్న దేశంగా ఉన్నందున ఇటువంటి విషయాలను మతపరమైన కోణంలో కాకుండా ఆర్థిక మరియు శాస్త్రీయ కోణంలో చూడడం అవసరం. చివరిగా చెప్పేది ఏంటంటే హలాల్ అనేది కేవలం ఒక మతపరమైన విషయం మాత్రమే కాదు, అది ఆహార భద్రత, నాణ్యత మరియు పరిశుభ్రతకు సంబంధించిన ఒక ప్రమాణం. అపోహలను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.